శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన గ్రహణంతో కూడుకున్న అమావాస్య తిథి. అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులకు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే తులారాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, ఈ రోజున మీకు అకస్మాత్తుగా డబ్బు రావచ్చును. వ్యాపారం చేసే వ్యక్తులు శుభవార్తలు అందుకుంటారు. మహిళలు గృహ పరిశ్రమ ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ రోజు మంచి రోజు అవుతుంది. అధికారిక పనులపై దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మంచి శుభవార్త వస్తుంది. పిల్లల చదువు కోసం, లోన్ కోసం ఈ రోజున దరఖాస్తు చేయవచ్చును. కొంతమంది తమ ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. వైవాహిక జీవితానికి మంచి రోజు కావచ్చు. ప్రేమికుడిని అర్థం చేసుకోండి. అలాగే ఈ రోజున వారిని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి. వారికి కూడా ఇటీవల మీ జీవితంలో ముఖ్యమైన ముగింపు చవి చూశారు. మీరు కొత్త ప్రారంభానికి తలుపులు తెరిచే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా సహా ఆధారిత నమూనాల్లో పడకుండా ఇతరులతో సంబంధం కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నందున ఈ యొక్క సూర్యగ్రహణం శృంగార సంబంధం లేదా ముఖ్యమైన వ్యక్తిగత కనెక్షన్ యొక్క పుట్టుకను ప్రోత్సహిస్తుంది. ఈ రోజు మంచి శుభవార్తలు అందుతాయి. పనులన్నీ పూర్తవుతాయి. ఇల్లు, దుకాణం మొదలైన వాటి కొనుగోలుకు సంబంధించి ఈ రోజున చాలా వరకు కూడాను పెండింగ్ పనులుంటే పూర్తి చేయవచ్చును. డబ్బు సంబంధిత సమస్య నుంచి ఈ రోజున ఉపశమనం పొందబోతున్నారు. మీ యొక్క బిడ్డ నుండి ఏదైనా అభ్యర్థన కలగవచ్చును. మీరు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీ మనసులో కొంత గందరగోళం కారణంగా మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలి అనుకోవచ్చు. ఉద్యోగ బదిలీకి అనుకూలమైన రోజుగా ఉంటుంది. అలాగే మీరు కొత్త పాలసీలో డబ్బును పెట్టుబడిగా పెట్టొచ్చు. వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. హోటల్ మరియు టూరిజం సంబంధిత వ్యాపారంలో ఆదాయం వేగంగా పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అతిథులు ఇంటికి రావచ్చు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కొన్ని సమస్యలు ఈ రోజున పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తయితే మీ ఉత్సాహం మరియు కార్యాచరణ పెరుగుతుంది. సోమరితనాన్ని వాయిదా వేయడాన్ని నియంత్రించండి. అలాగే మీరు ఏమిటంటే గనక చాలా వరకు కూడాను కష్టసాధ్యంగా ఈ రోజున పనులను పూర్తి చేస్తారు. అంకిత భావంతో మీ యొక్క పనులు చాలా వరకు కూడా పూర్తి అవుతాయి అని చెప్పవచ్చును. ప్రత్యేక పనుల కోసం చాలా వరకు కూడా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎలాంటి అడ్డంకులు కనిపించడం లేదు. అలాగే మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతూనే ఉంటారు. వ్యాపారులు ఆశించిన విక్రయ లక్ష్యాన్ని సాధించినప్పుడు సంతృప్తి పొందుతారు. కొత్త అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. వస్తు సౌఖ్యాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సీనియర్ మరియు జూనియర్ వ్యక్తుల నుంచి ఆశించిన సహకారం, మద్దతు వస్తుంది. పూర్తిగా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సామరస్యం ఉంటుంది. అదే విధముగా మీరు ఏమిటంటే గనక జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్లే భాగ్యం కలిసి వస్తుంది. ఈ రోజున ఈ రాశి వారికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.